వెళ్ళరండి సంఘాలకి. మనకి దేవుడు అంటే ఇష్టమే. దేవుడి కోసం ఎలాంటి కార్యాలైనా మనం చేయగలుగుతాం. కొంతమంది దేవుడి మీద ఇష్టం మీద వెళ్ళరు సంఘాలకి. మరి దేనికి వెళ్తారు? తమ అవసరాలు తీర్చుకోవడానికి వెళ్తారు. అలాంటి వారికి ఒక ప్రశ్న అనేది బైబిల్ నుండి, ఏమంటే ఇంతకీ దేవుడంటే మనం ఇష్టపడి సంఘాలకు వెళ్తున్నాం కదా, ఇంతకీ సంఘాలకి వెళ్తున్న మనకి దేవుడు మనం చూసి ఇష్టపడుతున్నాడు అంటారా? ఈ ప్రశ్న ఎవరికి రాదండి. ఇంతకీ సంఘాలకు వెళ్తున్న మనకి, లేకపోతే చర్చికి వెళ్తున్న మనకి, దేవుడి దగ్గరికి వెళ్తున్నా, లేకపోతే సభలకు వెళ్తున్నా, వాక్యం కొరకు వెళ్తున్నాం అనుకుంటున్నా మనకి ఇంతకీ దేవుడికి మనం అంటే ఇష్టమేనా? మళ్ళా నా ప్రశ్న, దేవుడంటే మనకి ఇష్టమే, ఓకే, దేవుడికి మనం అంటే ఇష్టమేనా? ఒక మాట చెప్తానండి, దేవుడు అందరిని ఇష్టపడతారంటారా? దేవుడు అందరిని ఇష్టపడతారంటారా, కొందరిని ఇష్టపడతారంటారా? నేను మాట చెప్తానండి, దేవుడు అందరిని ఇష్టపడతాడు. దేవుడు అందరిని ఇష్టపడి ఎలా చెప్తున్నారండి మీరు అంటారేమో. మాట చెప్పమంటారా? దేవుడికి మనం ఉన్నామండి, నేను ఉన్నాను, ఈ పై రూపం చూసి భక్తులు నేను డిక్లేర్ చేసేస్తాను, విశ్వాసులను డిక్లేర్ చేస్తాను. ఏమని చూసి? బైబిల్ పట్టుకొచ్చారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, విశ్వాసులని నేనేం చెప్తాను? దేవుని పిల్లలు అని చెప్తాను. ఆయన అలా కదండో, ఆయన అలాంటి కాదు. పైన హృదయపు తలంపులను చూస్తాడు, హృదయం అంతరంగములను ఎరిగిన వాడైనా. ఇక్కడ కూర్చుంటారండి చాలా మంది, సంఘాల్లోకి వచ్చేవారు చాలా మంది కూర్చుంటారు. వారు ఆలోచన ఎక్కడ ఉండదే, ఆయన చూస్తాడు పై నుంచి. మరి అలాంటి వారిని ఇష్టపడతారంటే నేను ఇష్టపడతాను నువ్వు చూసి. ఎందుకంటే నేను చెప్పే మాటలు ఏకాగ్రతగా వింటున్నారు కూడా నేను ఇష్టపడతాను. కానీ మీ మనసు ఎక్కడుందో నాకేంటి తెలుసు, ఆయనకు తెలుసు. నేను ఇష్టపడుతున్నట్టుగా ఆయన ఇష్టపడ్డు. ఏమనుకుంటాడు? వీళ్ళింతేనా అనుకుంటాడు. వీరికి ఇంకో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలాంటి మాటలు వినిపిస్తున్నా వీరి హృదయం అక్కడ ఉందంటే వీళ్ళు ఎక్కడో లేక లోకస్తులే. ఒక సందర్భం చూపిస్తానండి. మార్కు సువార్త 3వ అధ్యాయము ఒక సందర్భం చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. ఓకే, మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునందుకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప సమూహము ఆయనను వెంబడించెను. ఇక మాట చెప్తాను, ఇక్కడ చదువుతాను చూడండి. ఇక్కడ యేసు తన శిష్యులతో కూడా ఎక్కడికి వెళ్ళారు? సముద్రమునందుకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహం అన్నాడంటే ఎంతమంది ఉండాలి? చాలా మంది వచ్చారు. ఎవరి కోసం? క్రీస్తు వారి కోసం. క్రీస్తును వెంబడించేవారు శిష్యుల సంఖ్య చాలా ఉంది. అందులో స్వస్థతల కోసం వచ్చేవారు ఒకరు, అనారోగ్యంలో దాన్ని పోగొట్టుకునేవారు వచ్చినవారు ఒకరు, అవసరాలు తీర్చుకునేవారు ఒకరు, ఇక వాక్యం వినడానికి వచ్చిన వారు కూడా ఉన్నారు. గొప్ప సమూహం ఆయన దగ్గరికి వస్తే మరియు ఆయన గొప్ప కార్యములు చేర్చున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమియా నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సిదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా వచ్చారు. ఎలా వచ్చారు? గుంపులుగా వచ్చారు. గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చేసారంట జనం. గుంపులుగా వచ్చిన వారిని చూశాడు. అందరిని చూస్తున్నాడు, అందరిని పరిశీలిస్తున్నాడు. ఆనందపడ్డా? ఆనందపడే ఉంటాడు. కానీ చూసారా, అక్కడ మాట ఉంటుందండి. అదే 3వ అధ్యాయము 13వ వచనం సార్ చూడండి. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలవగా అనే మాట చూడండి. అక్కడ మొదట నేను ఏం చదివించాను? 7వ వచనంలో ఏమని చదివించాను? గుంపులుగా జన సమూహం వచ్చారు, గొప్ప సమూహం వచ్చింది, గుంపులుగా ఆయన వెంబడించారు.
ఆయన 13వ వచనం దగ్గరికి వచ్చాడు. కొండ ఎక్కుతున్నాడు అంట, పర్సనల్గా కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కినప్పుడు గుంపులు గుంపులుగా ఉన్నవాడిని అందరూ పిలవాలిగా. తనకిష్టమైన వారి అన్న మాట ఎందుకు వచ్చింది అర్థమవుతుందా? అంటే గుంపులు గుంపులుగా వచ్చిన వారిని దేవుడు చూసి ఆనందించాడంటే అక్కడ ఆనందపడినట్టుగా, ఇష్టపడినట్టుగా మనకు కనిపించట్లేదు. మరి ఏం కనిపిస్తుంది అక్కడ? ఇదిగో గుంపులు గుంపులుగా వచ్చిన వారిని పక్కన పెట్టాడు. తనకిష్టమైన వారిని ఇప్పుడు వరకు మనం ఏమనుకున్నా? అందరి ఇష్టమే అనుకున్నాం. మనం ఏంటంట? అందరి ఇష్టమే అనుకున్నాం. మరి అందరి ఇష్టమైనప్పుడు అందరిని పిలవాలైనా, మరి కొందరిని ఎందుకు పిలుస్తున్నాడు? కొందరిని ఎందుకు రమ్మంటున్నాడు? పర్సనల్గా రమ్మన్నాడు. ఏంటి పర్సనల్గా పిలుస్తున్నాడట? చూడండి అక్కడ, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారిని అందరికి వచ్చిరి.